నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్లాస్లో మీకు ఒక ఎక్సెల్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్వర్డ్ చేశాను కదా, అది ఓపెన్ చేయండి. హ్మ్. చూడండి. సో మనం ప్రీవియస్గా అసెట్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్ చేసాం. సో ఈరోజు అట్లీస్ట్ ఒక పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేద్దాం. సింపుల్గానే ఉంటుంది, చూడండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేద్దాం. ఓకే. పార్ట్ 1, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ అంటే వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అర్థం. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ అనేది ఎలా కాపీ చేస్తారు, డిప్రిసియేషన్ అనేది ఎలా చేస్తారు, ఐఎమ్ సారీ, డిప్రిసియేషన్ అనేది ఎలా చేస్తారు. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ అనేది ఏ విధంగా చేస్తారు? కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్ అని అర్థం. మన ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం యూజ్ చేయం. మనం ఏమైతే యూజ్ చేస్తాం అవే కాపీ, అవి తీసుకుందాం. ఫస్ట్ వెళ్ళండి, ఎస్పిఆర్ఓ ఐఎంజి పాత్ ద్వారా వెళ్దాము. కంటిన్యూ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, ఎక్కడికి వచ్చాం? ఇక్కడ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటీగా ఉంది చూసారా? పైన ఇక్కడ అంతా ఎంటీ ఉంటుంది. వెయిట్, ఎంటీగా ఉంటుంది, ఇక్కడ మీకు ఏం కనిపించదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? అక్కడ కాపీ అని ఒక సింబల్ ఉంది చూడండి. కాపీ, సెకండ్ వన్, వెరీ గుడ్, కాపీ. దానిపైన క్లిక్ చేయండి. ఓకే. సో డిప్రిసియేషన్, మనం ఏ డిప్రిసియేషన్ నుండి మనం కంపెనీకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము? ప్రతి కంట్రీకి కూడా కొన్ని డిప్రిసియేషన్స్ అనేవి ఉంటాయి, అవి కాపీ చేసుకోవాలి. సో మన కంట్రీ ఏంటి ఉంటుంది? 1IN. 1IN అని ఉంటుంది చూడండి ఇక్కడ. ఇండియా 1IN అంటే ఏంటి? మన ఇండియాకి సంబంధించిన డిప్రిసియేషన్ మెథడ్స్ ఎస్ఏపిలో స్టాండర్డ్ గా డిఫైన్ చేసి ఉన్నాయి. మన ఇండియాకి సంబంధించిన డిప్రిసియేషన్ మెథడ్స్ అవన్నీ కూడా, మన ఇండియాకి సంబంధించిన డిప్రిసియేషన్ మెథడ్స్ 1IN ఇచ్చారు. తర్వాత చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? మనం ఒక నేమ్ ని తీసుకోవాలి. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. మీ కంపెనీ కూడా తీసుకుందాం. మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాపిటల్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఎస్ అనండి. కంటిన్యూ. చూడండి ఏమో ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ 1IN కాపీ 2 అని వచ్చింది. అంటే మీరు చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఇండియాకి సంబంధించిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్స్ అన్ని కూడా మీరు కాపీ చేసుకున్నారు. ఇండియాకి సంబంధించిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్స్ అన్ని కూడా కాపీ చేశారు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. స్పెసిఫై డిప్రిసియేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకోండి, సెకండ్ వన్. సో ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. సో మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చారు మీరు? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కంటిన్యూ చేయండి.
అది మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కనిపిస్తుంది కదా? ఇది మీరు కాపీ చేసినటువంటి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. లేదంటే ఇది మార్చుకోవచ్చు, నేమ్ మార్చుకోవచ్చు, అక్కడ తీసేయండి, ఇండియా తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. లేదంటే డిస్క్రిప్షన్ కూడా మార్చుకోవచ్చు. శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ మీ కంపెనీ కూడా ఇచ్చారు. ఓకే, సేవ్ చేయండి ఒకసారి, సేవ్ అండ్ బ్యాక్. ఓకే, సేవ్ అండ్ బ్యాక్. నెక్స్ట్ థర్డ్ వన్, కాపీ డెలీట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇవ్వండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ. ఇక్కడ చూసారు, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టోటల్ ఇవన్నీ డిప్రిసియేషన్ మెథడ్స్, ఇవన్నీ కూడా డిప్రిసియేషన్ మెథడ్స్. డిప్రిసియేషన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అర్థం. మన ఇండియాలో ఎన్ని రకాల డిప్రిసియేషన్ ఉన్నాయి? 8 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్నాయి, 8 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉన్నాయి. మన ఇండియాలో డిప్రిసియేషన్స్ ఎన్ని ఉన్నాయి? 8 టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి, 8 టైప్స్ ఉన్నాయి. బుక్ డిప్రిసియేషన్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ యూజ్ చేయం. కాబట్టి మనం ఏమేం కావాలో అవే తీసుకుందాం. ఫస్ట్ 2 ఉంచండి, రిమైనింగ్ సెలెక్ట్ చేయండి. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే దానికి సంబంధించింది. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? సెకండ్, థర్డ్ వన్ సెలెక్ట్ చేయాలి. బుక్ డిప్రిసియేషన్ ఇండియాలో బాగా ఫేమస్ అని చెప్పాను మీకు, గుర్తుంది కదా? సో ఈ 2 ఉంచేసాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఉంచుదాం, రిమైనింగ్ అవసరం లేదు. ఫస్ట్ డే సరిపోతుంది, ఫస్ట్ డే సరిపోతుంది. డిప్రిసియేషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ తీసేద్దాం. సో పైన ఒకటి డెలీట్ సింబల్ ఉంటుంది చూడండి, డెలీట్ అంటే మైనస్ సింబల్, క్లిక్ క్లిక్ చేయండి. తీసేస్తాం, సేవ్ చేయండి, సేవ్. చూసారు, ఇట్లా గ్రీన్ లో ఉండాలి అంటే కరెక్ట్ గా చేసినట్లు. కంటిన్యూ, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్. చూసి అట్లా టిక్ మార్క్స్ ఉండాలి, అంటే ఇవన్నీ చేసినట్టు కరెక్ట్గా మనం. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాం. డిప్రిసియేషన్ మెథడ్స్ ని క్యాలిక్యులేట్ చేసాము. డిప్రిసియేషన్ మెథడ్ అంటే ఏంటి? వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఆ మెథడ్ ని బేస్ గా చేసుకుని డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, నెక్స్ట్ వన్. ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. మీరు డిప్రిసియేషన్ ఏం క్రియేట్ చేశారో నోట్స్ యాడ్ చేసుకున్నాక లాస్ట్ లో. ఓకే, సెకండ్ వన్, కాపీ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్. వెళ్ళండి, సేమ్ పార్ట్. ఎస్ఎన్ ఇన్పుట్స్, అది సెకండ్ వన్. ఎస్ఎన్, వెయిట్ వెయిట్, ఇది కరెక్టే, కరెక్టే. ఎస్ఎన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్. అసైన్ ట్యాక్స్ కోడ్స్ అని ఉందా? ఐఎమ్ సారీ, అసైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్, వన్ మినిట్, నేను చెప్తాను చూడండి. అసైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్ అని ఉందా? అక్కడ ఉన్నది, కిందికి వెళ్ళాను కొంచెం చెప్తాను, వెయిట్ వెయిట్. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వచ్చారు కదా. ఇక్కడ చూడండి, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఉందా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, నేను చెప్తాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, పోస్టింగ్స్,
అసైన్ అసైన్ సారీ, అసైనింగ్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ నాన్ taxable transaction. Okay, 1 minute. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్. ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీకు కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ ఉన్నాయి కదా, ట్యాక్స్ కోడ్స్ మనం ఇంతకు ముందు విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో క్రియేట్ చేసాం. అవి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. దాని బదులు ఏం చేస్తాము, డమ్మీ ట్యాక్స్ కోడ్స్ అనేవి అసైన్ చేస్తాం. డమ్మీ ట్యాక్స్ కోడ్స్ అనేవి అసైన్ చేస్తాం. ఇక్కడ V0 A0 ఉంది కదా, అవి అసైన్ చేయాలి. V0 A0 స్టాండర్డ్. అందులో చూసారా, V0 A0 ఇచ్చారు. లేదంటే మీరు ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేశారు, అవి కూడా అసైన్ చేయొచ్చు. బట్ అవి చేయకండి, అవద్దు. ఇవే చేయాలి. V0 A0 స్టాండర్డ్. మరి ట్యాక్స్ కోడ్స్ ఎలా ఎలా యాడ్ అవుతాయి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం తీసుకుంటాం. T1 T2 ఇవన్నీ ఇచ్చాం కదా, అవి సేవ్ చేయండి. సేవ్. ఎక్సెల్ నోట్ చేయండి అవి. నెక్స్ట్, అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. సేమ్ పార్ట్. పొజిషన్కి వెళ్ళండి. కంటిన్యూ. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎంటర్, సేవ్ చేయండి. వెయిట్. ఇక్కడ సేవ్ అవ్వట్లేదు. ఇది ఒక ఎర్రర్ యాక్చువల్. కంటిన్యూ చేయండి. డేటా సేవ్ అని మెసేజ్ వస్తే రావట్లేదు. ఇది ఒక ఎర్రర్ ఇది. మళ్ళీ చేసి చూడండి. రావట్లా. ఇట్లా వస్తే ఇది ఎర్రర్ ఫామ్ అయినట్లు. ఇప్పుడు ఒక ఎర్రర్ ఉంది చూడండి. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇది ఒక ఎర్రర్. నేను ఒక టీ కోడ్ చెప్తాను. మనము చేసాం కదా. 1 minute. OB22కి వెళ్ళండి. OB22కి వెళ్ళండి. OB22 వెళ్ళరా? పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఎస్ అనండి. ఎస్ అనండి. అక్కడ 30 ఉంది కదా, కరెన్సీ టైప్ 30 తీసేయండి. ఆ M13 అని కూడా తీసేయండి కింద. ఎంటర్ కూడా సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. చేంజెస్ టు కరెన్సీ నాట్ అలౌడా. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఎస్ అనండి. ఎంటర్ ఇవ్వద్దు. ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయండి ఒకసారి. ఎస్ అనండి. ఆ, ఇక్కడ ఇది చేంజ్ అవ్వాలి. అవ్వకపోతే మనకు అవ్వదు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొద్దు. ఎందుకు వస్తుంది ఇది? ఇట్లా రాదే. 30 రిమూవ్ చేయండి. తీసేయండి. M and 1 0. 10 కూడా ఇవ్వద్దు. 10 ఇవ్వకండి. 10 ఇస్తున్నారు. మీరు మనం యాక్చువల్గా ఇలా కాదు. ఎడిట్ మీద క్లిక్ సేవ్ చేయండి. డైరెక్ట్గా సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి.
ఇక్కడ మెసేజ్ వస్తుంది, బట్ అవుతుంది, అయినా అవుతుంది, చూద్దాం. కంటిన్యూ చేయండి, కూడా అవుతుంది. అయిపోయిందా? వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఎంటర్ ఇవ్వకూడదు మనం. అసైన్ చార్ట్ ఆఫ్ ఏ సెషన్కి వెళ్ళాం మనం? ఇక్కడ కంటిన్యూ చేయండి ఇక్కడ. ఇప్పుడు సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి రండి. బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, లేకపోతే ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి ఫస్ట్ నుంచి రండి. నో అనండి, నో నో. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎంటర్ సేవ్. మీ కంపెనీ కోడ్కి మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసైన్ చేశాము. డేటా వాస్ సేవ్డ్ అని రావాలి. కంటిన్యూ చేయండి. చూసారా, డేటా అనేది సేవ్ అయింది. లాస్ట్ మెసేజ్ చూసారా, ఇట్లా రావాలి. ఇలా వస్తేనే కరెక్ట్గా చేసినట్లు. మీకు ఇట్లా ఎర్రర్ వస్తుంది, వస్తే కనుక అప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఓకే. ఈ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్, అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని అసైన్ చేసాము. ఓకే. నెక్స్ట్ స్టెప్. పార్ట్ 1 కంప్లీటెడా? ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. పార్ట్ 1 కంప్లీటెడ్. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ పార్ట్ 2, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఈ అకౌంట్ డిటర్మైజేషన్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా డిప్రిసియేషన్ కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. డిప్రిసియేషనే కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఆటోమేటిక్ గా ఫామ్ అవుతాయి. ఆ, దానికి పర్పస్ మనం ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. వెళ్ళండి. ఎసెట్ ఎసెట్ క్లాసెస్ ఉందా? ఎసెట్ క్లాసెస్ ఉంటుంది. ఎసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఎసెట్ క్లాసెస్. ఎసెట్ క్లాసెస్ లో స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ ఎసెట్ క్లాసెస్ లో ఉంటుంది, చూడండి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, వెయిట్ వెయిట్, నేను చెప్తాను చూడండి. అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అసెట్ క్లాసెస్, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ కనిపిస్తుంది కదా, సెకండ్ వన్ అదే. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ ఏంటి అలా వస్తుంది? క్లోజ్ చేయండి అది. అట్లా రావాలి. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. P&M. పి అంటే ప్లాంట్, అండ్ సింబల్. అక్కడే ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ తర్వాత ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ తర్వాత ఇవ్వండి. P&M. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. స్పేస్ ఇవ్వలేదు కోటి గారు. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ మీ కంపెనీ కోడ్.
సేవ్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. అకౌంట్ డిటర్మైజేషన్ బేస్ గా చేసుకుని మనం ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. నోట్ చేసుకోండి, అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ నోట్ చేసుకోండి. చేశారా? నెక్స్ట్. 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 నెక్స్ట్ ఏముంది? క్రియేట్ స్క్రీన్ లేఅవుట్స్ రూల్స్ అన్నాడు. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టైప్ అన్నమాట ఇది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మాస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. మాస్టర్ రికార్డ్స్ మనకి యాక్చువల్గా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉందా మనకు మామూలుగా, సేమ్ అలాగే ఇది కూడా. స్క్రీన్ లేఅవుట్ రూ స్క్రీన్ లేఅవుట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మాస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు, అటువంటిప్పుడు విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కాన్ఫిగర్ చేస్తాం. స్క్రీన్ లేఅవుట్స్ మీకు నేను ఫస్ట్ క్లాస్ లో షీట్ ఇచ్చాను, చదవండి. స్క్రీన్ లేఅవుట్ మాస్టర్ రికార్డ్స్ లో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనే దానికి ఉపయోగపడుతుంది. వెళ్ళండి సేమ్ పార్ట్. వెళ్ళారా? ఇన్వెంటరీ. వెయిట్ వెయిట్, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దామంటే 2000 ఉందా, 2000 సెలెక్ట్ చేసుకోండి. 2000 సెలెక్ట్ చేశారు. కాపీ యాజ్, పైన కాపీ యాజ్ ఆప్షన్ ఉంది చూడండి. 2000 రిమూవ్ చేసేయండి. మనం ఒక నేమ్ తీసుకుందాం, లేదంటే 2000 కూడా తీసుకోవచ్చు, బట్ ఓన్ గా సెటప్ చేద్దాం. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి. పిఎం. 2 లెటర్స్ ఇచ్చారు కదా, పిఎం. పిఎం, పి ఫర్ పంజాబ్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ. మ్యాక్సిమం ఒక 1 వీక్ లో కంప్లీట్ చేసేద్దాం సిలబస్ అంతా. ప్లాంట్ అండ్ మిషనరీ. సేవ్ చేయండి. ప్లాంట్ అండ్ మిషనరీ అని టైప్ చేయాలి. ఎంటర్, సేవ్. మీ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఏంటి? టిఏపిఎం అనేది సెటప్ చేశారు. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. సేవ్ చేశారు కదా, యాడ్ చేసుకోండి అక్కడ. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఏంటనేది మనం యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్, డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. ఓబిఏఎస్ ట్రాన్సాక్షన్ కోడ్ ఉందా? కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఇచ్చారు కదా. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. 01. ఇక్కడ 100 to ఇయర్ కాదు, ఇయర్ ఎందుకు ఇయర్ అవసరం లేదు ఇక్కడ. 100 to 1000 ఎలా అయినా తీసుకోవచ్చు. 100 to 1000. ఓకే. సేవ్ చేయండి. ఇది నంబర్ రేంజ్. ఓకే. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. సేవ్. ఇంటర్వెల్స్ అంటే మనం ఇంత ముందు చేసాం అవి కాదు. OB52 ట్రాన్సాక్షన్ లో చేసాం అవి కాదు. అవి కాదు, ఇక్కడ వేరు. ఓకే. నెక్స్ట్. సేవ్ చేశారు. ఇక్కడ ఎంత 01 తీసుకున్నాం కదా. వెయిట్ వెయిట్ వెయిట్. నెక్స్ట్ ఏముంది? ఫోర్త్ స్టెప్, డిఫైన్ అసెట్ క్లాసెస్. ఓఏ. సేమ్ పాత్ర వెళ్ళండి. ఓఏ. అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ క్లాసెస్ అంటే క్లాసిఫైయింగ్ ది అసెట్స్. బిల్డింగ్ బిల్డింగ్ అసెట్స్, ప్లాంట్ అసెట్స్, మిషనరీ అసెట్స్. అంటే అసెట్స్ టైప్ ని క్లాసిఫై చేస్తుంది. అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అసెట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ మనము ఏమి ఇచ్చాం? ఫస్ట్ ఎసెట్ క్లాసెస్ మనం చేసాం కదా ఆల్రెడీ. ఎసెట్ క్లాసెస్ సారీ ఎసెట్ క్లాసెస్ నేమ్ ఇస్తున్నాం.
మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. పిఎం. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ పిఎం. 3 లెటర్స్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. పిఎం. డిస్క్రిప్షన్ ఇవ్వండి. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ అని మీ కంపెనీ కోడ్. అకౌంట్ డిటర్మైజేషన్ కింద అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాం మనం ఇంతకు ముందు? మీ కంపెనీ కోడ్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ క్రియేట్ చేసాం. TA55 PM. స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? TAPM. పిఎం ఇవ్వండి అక్కడ కింద. TAPM స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాం? జస్ట్ నో క్రియేట్ చేసాం. TAPM. ఓకేనా? అకౌంట్ డిటర్మైజేషన్ గుర్తుంది ఎక్కడ చేసాము? చూడండి, అకౌంట్ డిటర్మైజేషన్ ఎక్కడ చేసాము? షీట్ ఓపెన్ చేయండి. అది. ఓకేనా? నెక్స్ట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ అంటే డ్రాప్ డౌన్ చేసి నంబర్ రేంజ్ అనేది డ్రాప్ డౌన్ చేయాలి. 01 చేశాం కదా, 01. లాస్ట్ ఒకేనండి మీ కంపెనీ కోడ్ ఉంటుంది. కంప్లీట్ డౌన్ లో ఉంటుంది, లాస్ట్ లో ఎండింగ్ లో ఉంటుంది. ఉంది కదా ఇక్కడ 01. TA55 ఎంత ఇచ్చాము? 01. TA55 కి 01 అనేది ఇచ్చాం. దాని 01 డబుల్ క్లిక్ చేశారు కదా, చూసారా నంబర్ రేంజ్ అనేది యాడ్ అయిపోయింది. ఇంక్లూడింగ్ ఎసెట్ తీసుకోండి. ఆ, ఇవన్నీ యాక్చువల్గా వచ్చేయండి, ఇంకేం మార్చకండి. ఇవన్నీ ఇవ్వాలి. సేవ్ చేయండి. ఎస్, కంటిన్యూ చేయండి. ఎసెట్ క్లాసెస్ అంటే ఏంటి? ఎసెట్ క్లాసెస్ అంటే క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్. మీకు నోట్స్ ఇచ్చాను, చదివితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అవ్వదు. నెక్స్ట్. నెక్స్ట్ ఎసెట్ క్లాసెస్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ పార్ట్ 3. 2 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3 చూడండి. సో మనం ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ కాపీ చేసండి, అయిపోతుంది. చూడండి, FS00లో కింద పార్ట్ 3లో కనిపిస్తున్న జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ఎసెట్ పైన అప్రిసియేషన్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి, అలాగే వెయిట్ వెయిట్ ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయడానికి ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని ఉపయోగపడతాయి. టోటల్ గా 7 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. 7 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం క్రియేట్ చేద్దాం. వినండి, FS00 ఫస్ట్ ఏముంది? ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్. వెయిట్, ఇంకోటి చూడండి. వెయిట్ వెయిట్ ఇంకోటి చూడండి. ఫస్ట్ 2 జిఎల్ అకౌంట్స్ ఎస్ఎస్ కింద తీసుకోవాలి. ప్లాంట్ అండ్ మిషనరీ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనేది ఎసెట్స్. సేల్ ఆఫ్ ఎసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఇన్కమ్, లాస్ ఆన్ సేల్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కిందకు వస్తాయి. అర్థమైందా? ఇవి ఏ ఎసెట్ అనేది దేని కిందకు వస్తుంది తీసుకున్నాం. తర్వాత జిఎల్ అకౌంట్స్ అనేది అసైన్ చేయాలి. లాస్ట్ వన్ A090. A090లో అసైన్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ క్రియేషన్ కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం. మన ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే అందులో కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఫిక్స్డ్ అసెట్స్ లో తీసుకోవాలి. ఓకే, అది అవైలబుల్ లేదనుకుంటా, సో దీనిలో తీసేసుకుందాం. OBD4లో ఉందా? సరే తీసుకోండి. మీరైతే ఫిక్స్డ్ అసెట్స్ లో చేయండి. మీరు చేస్తే
ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే తీసుకోండి. కరెంట్ అసెట్స్ తీసుకోకూడదు, బట్ అలా చేసిన అవుట్పుట్ వస్తుంది. ఇచ్చారా? ఇచ్చారు కదా. చూడండి ఇక్కడ. బ్యాలెన్స్ షీట్ లో ఉంది ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. వీటి ఇక్కడ చూడండి, ఇంకోటి తీసుకోవాలి మనం. ఇంకోటి ఏం తీసుకోవాలి? లైన్ ఐటమ్ పైన చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. రికన్సిలేషన్ కింద ఉపయోగపడతాయి. అసెట్స్, కస్టమర్స్. చూడండి, అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసిబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్స్ ఇవి. ఓకేనా? సో అసెట్స్ కాబట్టి అసెట్స్ తీసుకుందాం ఇవి. నెక్స్ట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G067 తీసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏమో చూడు, నెక్స్ట్ జిఎల్ అకౌంట్ చూడండి. కాపీ చేసుకోండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, FS00కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, కంట్రోల్ డేటా, రికన్సిలేషన్ అకౌంట్, అసెట్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G067 and save. Two completed. Okay. Next one. సేల్ ఆఫ్ అసెట్. సేల్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి? అసెట్ ని సేల్ చేసాం. సేల్ చేస్తే ఏమవుతుంది? కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇన్కమ్, అదర్ ఇన్కమ్ గ్రూప్ లో తీసుకోండి. సేల్ ఆఫ్ అసెట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అదర్ ఇన్కమ్ తీసుకున్నాము గ్రూప్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ ఏం తీసుకోవాలి? ఎసెట్ నెంబర్ తీసుకోవాలి. 001 కాదు, ఇది ఎసెట్ అకౌంటింగ్ కదా. డ్రాప్ డౌన్ చేయండి, ఎసెట్ నంబర్ ఉంటుంది, డ్రాప్ డౌన్ చేయండి. 18, అసెట్ నంబర్ 18 అంటే ఏంటి చూడండి, అసెట్ నంబర్ అని ఉంది, అది తీసుకోవాలి. ఓకేనా? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G052 వస్తుంది ఇక్కడ. 1 కాదు, చూడండి చేంజ్, డ్రాప్ డౌన్ చేయండి. G052 అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్. అసెట్ సేల్ చేసామంటే మీనింగ్ ఏంటి? అసెట్ రిటైర్మెంట్ అవుతుంది. ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్. సేల్ అంటే ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్ అనమాట. సో G052 సేవ్ చేయండి. నెక్స్ట్, ప్రాఫిట్ ఆన్ సేల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? అదర్ ఇన్కమ్ లోన్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్, కాపీ చేయండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్.
లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018. 018 అంటే అసెట్ నంబర్. ఓకే. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G052 అంటే ఏంటి, అసెట్ రిటైర్మెంట్. G001 తీసుకున్నా నడుస్తుంది, బట్ G052 అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే. సేవ్. నెక్స్ట్ ఏముంది? ఫిఫ్త్ వన్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఎక్స్పెన్సివ్. కరెక్ట్, వెరీ గుడ్. ఎక్స్పెన్సివ్ లో తీసుకోవాలి. ఎక్స్పెన్సివ్, అదర్ ఎక్స్పెన్సివ్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 ఇవ్వండి వీటికి. సేవ్. దీన్ని G001 తీసుకోవాలి వీటికి. సేవ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏముంది? స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. స్క్రాపింగ్. ఎక్స్పెన్సివ్ గ్రూప్ లో తీసుకుంటున్నాము. ఆ నెంబర్ ఎలా తీసుకుంటున్నామో తెలుసు కదా, లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకుంటాం. 018. Create bank interest G001 and save. Depreciation on machinery. Next one. డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ కదా కంపెనీకి. డిప్రిసియేషన్ ఎలా చేస్తారు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మంత్లీ చేస్తారు కొన్ని కంపెనీస్ లో, ఇయర్లీ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో డే బై డే కూడా చేస్తారు. మీరు మంత్లీ చెప్పండి, డిప్రిసియేషన్ మీ కంపెనీలో ఎలా చేస్తారు? మంత్లీ. లేదంటే డే బై డే. ఇయర్లీ చెప్పకండి, డే బై డేనే చేస్తారు ఎక్కువ. మంత్లీ ఎక్కువ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో ఇయర్లీ కూడా చేస్తారు. ఏదో ఏది చెప్పినా కూడా నడుస్తుంది, డోంట్ వరీ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. ఓకే. కంప్లీటెడ్. జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్. నెక్స్ట్ ఎస్ఐజిఎల్ అకౌంట్స్. A090. సేమ్ పాత్ ద్వారా వెళ్దామా? A090. A090. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎస్ఐజిఎల్ అకౌంట్స్. ఎగ్జిక్యూట్. డిస్ప్లేకి IMG. ఓకేనా? A0 ఇక్కడ టీ కోడ్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ సేమ్ టీ కోడ్ ఇచ్చినా కూడా చేయొచ్చు. పాత్ ద్వారా కూడా రావచ్చు, నో ఇష్యూ. ఓకే.
ఎస్ఐఎన్జిఎల్ అకౌంట్స్. సో మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? ఇప్పుడు కనిపిస్తుంది చూసారా? పైన ఏముంది? మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంది. కింద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. చూడండి, వెయిట్ వెయిట్ వెయిట్. కింద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కొంచెం స్లోగా చేయాలి కోటి, చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. పైన చూడండి, పైన ఏముండాలి? మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనిపించాలి. మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ TA55. క్రింద ఏముంది? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. లెఫ్ట్ సైడ్ అకౌంట్ డిటర్మైజేషన్ డబుల్ క్లిక్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్. అకౌంట్ డిటర్మైజేషన్ పైన క్లిక్ చేస్తాం. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనిపిస్తుంది. పొజిషన్కి వెళ్ళండి. మనం ఏం క్రియేట్ చేస్తాం? అకౌంట్ డిటర్మైజేషన్ అనేది మీ కంపెనీ కోడ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చాం. ఇది పార్ట్ 2లో ఫస్ట్ కాన్ఫిగరేషన్. స్పేస్ ఇవ్వద్దు. ఎంటర్. అది ఫస్ట్ ఉంది చూసారు? అది మీ కంపెనీ కోడ్ అండ్ పిఎన్ఎం పార్ట్ 2లో ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేసాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని, మీ అకౌంటింగ్ డిటర్మైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేయాలి. ఇది చాలా కేర్ఫుల్ గా చేయాలి, లేదంటే రాంగ్ ఎంట్రీస్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి, తర్వాత మనం ఏం చేయలేం. ఫస్ట్ చూడండి, యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్. జిఎల్ అకౌంట్ ఏం క్రియేట్ చేశారు? సారీ, వెయిట్ 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 వెయిట్. నేను చెప్తాను, అలా కాదు, వెళ్ళని చెప్తాను. ఆ సెషన్కి వెళ్ళండి. ఇక్కడ అవసరం లేదు మాకు. ఇక్కడ ఫస్ట్ చూడండి. ఫస్ట్ పైన ఏముంది చూడండి? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనిపిస్తుంది పైన టాప్ లో. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ డిటర్మైజేషన్, ఇవన్నీ కనిపిస్తుంది. డిప్రిసియేషన్ ఏరియా 1. ఓకే, ఫైన్. చూడండి, బ్యాలెన్స్ షీట్ పిఏసి. పిఏసి దగ్గర ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం, అది ఇవ్వాలి. కరెక్ట్గా ఇవ్వాలి. పైన ఉంది. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ క్రింద సెకండ్ రోలో రిటైర్మెంట్ ఎసెట్ అసైన్మెంట్ అన్నాడు. రిటైర్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ చూద్దాం. చూడండి, లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్. లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ జిఎల్ అకౌంట్ తీసుకోండి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. తర్వాత లాస్ మేడ్ ఆన్ అసెట్ అంటే స్క్రాపింగ్ చేసినప్పుడు వస్తుంది. తర్వాత తర్వాత చూడండి, క్లియరింగ్ ఎసెట్. క్లియరింగ్ ఎసెట్ రిసీవ్ రెవెన్యూ ఫ్రమ్ ఎసెట్ సేల్స్ అన్నాడు. అంటే ఎసెట్ సేల్ చేస్తే ఎసెట్ ని సేల్ చేస్తే మనకి ఏమొస్తుంది? రెవెన్యూ వస్తుంది. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ వచ్చేసి సేల్ ఆఫ్ ఎసెట్ ని సేల్ చేస్తే రెవెన్యూ వస్తుంది కదా. ఇక్కడ సేల్ ఆఫ్ ఎసెట్. సేల్ ఆఫ్ ఎసెట్ తీసుకోండి. సేల్ ఆఫ్ ఎసెట్ క్లాస్. ఇది జాగ్రత్తగా చేయాలి, తప్పు చేస్తే అవ్వదు. మళ్ళీ తర్వాత అవన్నీ మార్చుకోవచ్చు, బట్ మళ్ళీ మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. సేల్ ఆఫ్ ఎసెట్ ఇవ్వండి. నెక్స్ట్ గెయిన్. గెయిన్ ఫ్రమ్ ఎసెట్. గెయిన్ అంటే ఏంటి? ఎసెట్ పైన లాభం వస్తే ఇన్కమ్ కదా.
ఇక్కడ గెయిన్ అంటే ఎసెట్ కదా, ఇక్కడ ఏం తీసుకోవాలి? ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ కరెక్ట్గా ఇవ్వాలి, లేట్ అయినా పర్వాలేదు, స్లోగా చూడండి. ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. నెక్స్ట్, నెక్స్ట్ ఏముంది? లాస్ ఫ్రమ్ అసెట్ సేల్. అసెట్ సేల్ చేయడం వల్ల లాస్ వచ్చింది. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? లాస్ ఆన్ అసెట్ సేల్. ఈ జిఎల్ అకౌంట్స్ చాలా కేర్ఫుల్ గా అసైన్ చేయాలి. మీరు రాంగ్ ఎంట్రీస్ రాంగ్ గా క్రియేట్ చేస్తే అవ్వదండి. ఎంట్రీస్ అకౌంట్ అసెట్ అకౌంటింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్ గా అసైన్ చేయాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? లాస్ ఆన్ అసెట్ సేల్. లాస్ ఆన్ అసెట్ సేల్ ఇచ్చాం. ఒకసారి ఎంటర్ చేయండి. ఎంటర్. ఇక్కడ ఏమేమి వచ్చినాయి? ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్, సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఇలా తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఈసీసీ సర్వర్లో ఒకసారి చేయాలి. తర్వాత మళ్ళీ S/4HANAలో కూడా చేయండి ఎసెట్ అకౌంటింగ్. అక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చెప్పాను. అంటే 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఆ ఎసెట్ అకౌంటింగ్ అనేది. ఇప్పుడు చెప్పేది ఒక 5 ఇయర్స్కి ఎనఫ్. ఒక 16 to 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఉంటుంది, అటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి 2 పర్సన్స్కి జాబ్స్ వస్తాయండి. ఒకరికి 9.5 lakhs, ఒకరికి. ఇంకొక ఆయనకి ఇండివిజువల్గా వచ్చింది హెరిటేజ్లో. ఆయనకి ఇంత 4,20,000. ఆ వీడియోస్ మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. సారీ, అవి మీకు ఆఫర్ లెటర్స్ నేను చూపిస్తాను క్లాస్ అయిన తర్వాత. నెక్స్ట్, డిటర్మైజేషన్ లెఫ్ట్ సైడ్. డిటర్మైజేషన్ క్లిక్ చేయండి. డిటర్మైజేషన్. డిటర్మైజేషన్ దగ్గర మనం ఏమి ఇవ్వాలి? ఇక్కడ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేసి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ వన్, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది? ఎక్స్పెన్సివ్ అకౌంట్ ఫర్ ది ఆర్డినరీ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ ఎంటర్ చేయండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ స్లోగా చేయాలి. ఇక్కడ కంగారుగా చేస్తే రాంగ్ ఎంట్రీస్ ఫామ్ అవుతాయి. డెడ్ స్లోగా చేయాలి, కేర్ఫుల్గా చేయాలి. ఎంటర్. ఓకే, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, ఇవి క్లియర్ కదా? ఇది జిఎల్ అకౌంట్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేసాము? అసైన్ చేసాం. షీట్ ఓపెన్ సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. పార్ట్ 3 వరకు కంప్లీట్ అయ్యింది. 4 and 5 రేపు చెప్పేస్తాను, అయిపోతుంది. లాస్ట్ స్టెప్ మీరు చేయాలి. ఇవన్నీ కంప్లీట్ చేశాం. సో 4 and 5 రేపు చెప్తాను. సిక్స్త్ మీరు చేయాలి. 4 and 5. 4 and 5 అనేది రేపు చెప్తాను. వన్ అవర్ పడుతుంది. అవి ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి, కేర్ఫుల్గా చేయాలి. ఓకేనా? ఫస్ట్ చదవండి మీరు ఆ షీట్. ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, కొన్ని షీట్స్ ఫార్వర్డ్ చేశాను, అవి చదవాలి. చదివితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అవ్వదు. మ్మ్. 1 minute.
ఓకే, ఫైన్. నెక్స్ట్ రేపు చెప్తాను. మీరు ఒక పని చేయండి కోటి గారు, మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, నేను చేస్తాను. సార్ రాజరత్నం సార్. చెప్పండి. సార్ మనం డమ్మీ ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేశాం కదా సార్, అది రియల్ టైం ప్రాజెక్ట్ డమ్మీ ఎక్కడైనా అవేనండి, ఎక్కడైనా అవే. ఓకే. ఓకే, మన దగ్గర నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు?